కాలంతో పాటు కనుమరుగవుతున్న నాటకాలకు పునర్జీవనం పోసి పూర్వ వైభవం తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే గుంటూరులో నంది నాటక పోటీలు నిర్వహించింది. మొత్తం 5 విభాగాలకు చెందిన 38 నాటికలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. వీటిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వం నంది అవార్డులను అందజేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నంది నాటకోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేల మంది కళాకారులు తమలోని కళను ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. మొత్తం 5 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ నందులతో పాటు నగదు బహుమతిని కూడా విజేతలకు అందించారు. పద్య నాటకంలో మాధవవర్మ నాటకానికి బంగారు నంది, శ్రీకాంతమాచార్యకు వెండి నంది, వసంత రాజీయంకు కాంస్యనందులతో పాటు నగదు బహుమతి అందించారు. సాంఘిక నాటకంలో ఇంద్రప్రస్థంకు బంగారు నంది, ద ఇంపోస్టర్స్ కు వెండి నంది, కళనేత కాంస్యనందులు గెలుచుకున్నారు. సాంఘిక నాటికలో అస్థికలకు బంగారు నంది, కమనీయంకు వెండి నంది, చీకటి పువ్వులకు కాంస్యనందులు దక్కాయి. బాలల నాటికల విభాగంలో పంచతంత్రం నాటికకు బంగారు నంది, బాధ్యత నాటకానికి వెండి నంది, 3 ప్రశ్నలకు కాంస్యనందులు దక్కాయి. యూనివర్సిటీ కాలేజీ విభాగంలో ఇంకా నాకు బంగారు నంది, కపిరాజుకు వెండి నంది, ఉద్దమ్ సింగ్ కాంస్యనందులు సాధించారు. విజేతలకు పోసాని కృష్ణమురళి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలను అందించారు. నేను వచ్చి మా వాడే ఉన్నాడు, కొంచెం చూడన్నా మెరిట్ ఉన్నాడేమో మాట అన్నా నన్ను చెప్తూ కొట్టండి. ఇక్కడ సీఎం గారు నాకు 100% నాకు రైట్స్ ఇచ్చాడు. అందుకని ఏ పొలిటీషియన్ చిన్నోడా పెద్దోడా కార్యకర్త ఇంకోడు ఆ బ్యాచ్లు వస్తుంటారే వాడెవ్వడు ఈ రోజు వరకు నా ఆఫీస్కి రాలా. ఎఫ్డీసీ ఆఫీస్కి ట్రయల్స్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. నేను పడాలి కదా, మనం పడం కదా, అవి మనకు అన్నీ ఉన్నాయి కదా. కొత్తకి పడి ఎందుకు తిట్లు తెచ్చుకోవటం అనే ఎవ్వడిని పెట్టించుకోవాలి. నంది నాటకోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా 115 నాటక సమాజాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వెళ్లి నాటక పోటీలను నిర్వహించింది. 38 నాటకాలను నంది నాటకోత్సవాలకు ఎంపిక చేశారు. గుంటూరులో ఈ నెల 23 నుంచి 7 రోజుల పాటు నంది నాటకోత్సవాలను నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళాకారులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తుంది. 7 రోజుల పాటు జరిగిన నంది నాటక పోటీలు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో జరిగాయన్నారు మంత్రి అంబటి రాంబాబు. నాటకంలో సక్సెస్ అయిన వాడు సినిమాల్లో కూడా సక్సెస్ అవుతారు. సినిమాల్లో సక్సెస్ అయిన వాడిని తీసుకొచ్చే నాటకం ఏమంటే 4-5 టేకులు కావాలి, 5 టేకులు కావాలి. ఇక్కడ సింగిల్ టేకే, 2వ టేకే ఉండదు. వస్తాం, ప్రదర్శన చేయటం, మెప్పించటం, దిగి వెళ్ళడం తప్ప ఏ ఉండవు. కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారిలో కళను వెలికి తీసేందుకు నాటకాలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు వక్తలు. ఎంతో మంది సినిమా నటులు నాటకాల నుంచే పెద్ద నటులుగా ఎదిగారన్నారు. నాటకం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అన్నారు. సినిమాలో నటించడం కంటే నాటకాల్లో నటించడం కష్టతరమైనదన్నారు.